హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇటు యూట్యూబ్లో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నప్పటికీ కూడా హర్ష సాయి పేరు చెప్పగానే అందరూ కూడా అరే నాకైనా తెలుసు అని చెప్పేసి గుర్తుపడుతూ ఉంటారు. ఇక ఈ ఇష్యూకి సంబంధించి మాట్లాడుకోవాలి. హర్ష సాయి పేరు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. ఇక గత రాత్రి నుంచి అయితే ఇంకా ఎక్కువగా వినిపిస్తుంది అనుకోవచ్చు. ఒక బాధితురాలైతే హర్ష సాయి నా దగ్గర నుంచి 2 కోట్లు తీసుకున్నాడని, అదేవిధంగా నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని, నాకు కాపీ రైట్స్ ఏదైతే మూవీకి సంబంధించి మెగా మూవీ రిలీజ్ అయ్యి అంటే ఆ మూవీకి సంబంధించిన ట్రైలర్ని దానికి సంబంధించిన ప్రెస్ మీట్స్ అన్ని అరేంజ్ చేశారు. కానీ ఆ మూవీ ఇప్పటికి రిలీజ్ అయితే అవ్వలేదు. ఇక ఆ మూవీ రిలీజ్ కాకపోవడంతో ఈ మూవీకి సంబంధించిన కాపీ రైట్స్ నాకు ఇవ్వలేదు అని ఆ అమ్మాయి అయితే ఫిర్యాదు చేసింది. కాపీ రైట్స్ ఇవ్వకపోవడంతో ఆ అమ్మాయిని అటు మత్తు మందు ఇచ్చి ఆయన అయితే అఘాయిత్యానికి ప్రయత్నించాడని ఆ వీడియోలో ఆయన దగ్గర ఉండడంతో ఆ బాధితురాలు అయితే నార్సింగ్లో కంప్లైంట్ ఇచ్చింది. ఇక ఇదే ఇష్యూకి సంబంధించి ప్రజెంట్ ఆయన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అయితే ఆయన ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. ఆయన స్టోరీలో ఇది పెట్టడం జరిగింది. ఆల్ దోస్ ఆర్ జస్ట్ ఫాల్స్ ఎలిగేషన్స్ టు ఎక్స్ట్రాక్ట్ మనీ. యూ నో అబౌట్ మీ, ది ట్రూత్ విల్ కమ్ సూన్. మై అడ్వకేట్ మిస్టర్ తనికొండ చిరంజీవి విజయవాడ విల్ అడ్రస్ దిస్ ఫర్దర్. అంటే ఆయన ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో ఆయనకు సంబంధించిన ఆయన సైడ్ వాదిస్తున్న అడ్వకేట్ ఉన్నారో ఆయన మీకు తర్వాత డీటెయిల్స్ అన్ని ఫుల్గా చెప్తారు. నేనేంటో మీకు తెలుసు, నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది అంటూ ఆయన ఒక పోస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇది నా దగ్గర నుంచి డబ్బులు లాక్కోవడానికి మాత్రమే ఆ అమ్మాయి ప్రయత్నిస్తుందని, ఇవన్నీ తప్పుడు ప్రచారాలని హర్ష సాయి చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే హర్ష సాయి దగ్గర నుంచి డబ్బులు లాక్కోవడం అనేది ఒక విధంగా కరెక్ట్ అని అనుకోవచ్చు. ఎందుకంటే హర్ష సాయి 10 మందిలో 5గురికి తెలిసారు అంటే అది ఖచ్చితంగా ఆయన ఎవరో ఒకరికి సహాయం చేస్తున్నప్పుడే తెలుస్తూ ఉంటారు. అయితే ఆ సహాయం కూడా ఏదో చిన్న చితకా సహాయం చేయలేదు. ఎంతో మందికి రోడ్ పైన వెళ్తున్న ఒక కొబ్బరి బొండం ఆమె దగ్గర కొబ్బరి నీళ్ళు తాగిన తర్వాత ఒక్కదానికి ఎంత అంటే 50 రూపాయలు 60 రూపాయలు చెప్తే ఆయన 10,000 చేతిలో పెట్టి వెళ్ళేవారు. మరి అలాంటి వ్యక్తి పైన ఇలాంటివి రావడంతో ఒక విధంగా చూసుకుంటే అమ్మాయి ఎవరైతే బాధితురాలు ఉందో తాను కావాలనే తనకి సంబంధించి ఆయన ఫేమ్ని డీఫేమ్ చేయాలనే ఆయన గురించి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసింది అంటూ అందరూ కూడా అనుకుంటున్నారు. ఇక కేసుకి సంబంధించి అయితే ప్రజెంట్ నార్సింగి పోలీసులు ఆయననైతే గాలిస్తూ ఉన్నారు. మరి ఆయన విచారణకి వస్తారా, ఆయన దొరుకుతారా లేదా అనేది బిగ్గెస్ట్ డౌట్. ఇక ఈ క్రమంలోనే చూసుకుంటే ఈ మధ్య కాలంలో చాలా మట్టుకి అమ్మాయిలు ఇలాంటి పనులు చేస్తున్నారు అనేది మనందరికీ క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఫస్ట్ రాజ్ తరుణ్ కేసు, నిన్న జానీ మాస్టర్, ఇవాళనేమో హర్ష సాయి. మరి రేపు ఇంకెవరి పేరు వస్తుందో. నిజానికి బాధితురాలు సైడ్ ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయి ఏంటి అనేది కూడా ఇప్పటి వరకు పోలీసులకైతే ఆమె అందజేయడం జరగలేదు. మరి ఇంకొద్ది రోజులలో వీళ్ళిద్దరికి సంబంధించి నిజంగా అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది ప్రూఫ్స్తో సహా పోలీసులు అయితే మనకి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు.